నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత విశ్వరూప దర్శన యోగం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఆ విశ్వరూప దర్శనం యొక్క స్వరూపాన్ని ఏ దృష్టి, ఏ కోణములో, ఎటువంటి దృక్పథంతో దర్శించాలి అనే విధానము భగవాన్ అర్జునునికి ఆ వాతావరణం కల్పించే విధంగా, అంటే ఆ మనస్సును, అర్జును యొక్క మనస్సును సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్య గ్యాప్లో సంజయులు వచ్చి, అంటే రాలేదు, ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు ఏం జరుగుతుందా అని. ఆ విశ్వరూపము ఏ విధంగా ఉన్నది, దాని యొక్క వివరణ, డిస్క్రిప్షన్ అంటారు కదా, సంజయ్ చెప్పారు. ఎప్పుడైతే అర్జునుడు ఇక కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ యోగ శక్తి, సాక్షాత్తు నిర్గుణ పరమాత్మయే సగుణ రూపంగా నా ఎదురుగా ఉన్నారు అంటే, కృష్ణ పరమాత్మని సగుణ రూపము, నిర్గుణ రూపంగా కూడా అంగీకరిస్తున్నాడు అర్జునుడు. అందుకే అర్జునుడు ఏం చెప్పాడు? పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్ అని ఆయన యొక్క డిస్క్రిప్షన్ ప్రారంభించారు, వివరణ ఏ విధంగా విశ్వరూపం ఉన్నది అని అర్జునుడు చెప్తున్నాడు. ఇంతవరకు మనము సంజయుడు చెప్పేది విన్నాము, ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. ఈ 15వ శ్లోకము నుండి, అంటే ఈ 15వ శ్లోకము నుండి 22వ శ్లోకం వరకు అర్జునుడి యొక్క ఆశ్చర్యం. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఎప్పుడు ఆ విధమైనటువంటి అనుభూతి కలగలేదు ఆయనకి. ఎందుకంటే మనకి సూర్యుని యొక్క కిరణములు అన్ని వైపులా పడుతుంటాయి, పెద్ద ప్రభావంగా ఉండదు. కానీ ఒక్కసారి మ్యాగ్నిఫైడ్ గ్లాస్ అంటారు కదా, భూతద్దం అంటాం కదా, భూతద్దం, దాన్ని తీసుకుని ఒక్కసారి కేంద్రీకరించారనుకోండి ఆ కిరణాలన్నీ, అక్కడ ఏదైనా పేపర్ పెడితే దగ్ధమైపోతుంది. ఆ విధంగా మనసు పలు విధములుగా పరుగులు తీస్తున్న మనస్సుని ఒక్కసారి అత్యంత శ్రద్ధాభక్తితో, పవిత్రమైన హృదయంతో, ఏకాగ్ర చిత్తంగా తయారు చేసినటువంటి, ఎలాగ చేశారు? కృష్ణ పరమాత్మ అనుగ్రహము, వారిచ్చినటువంటి సలహా ప్రకారంగా తన యొక్క మనోనేత్రం దివ్య చక్షు ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిందంటే మళ్ళీ మీరు సినిమాలకు వెళ్ళిపోవద్దు, ఇక్కడ 3వ నేత్రం ఓపెన్ అయ్యింది అది కాదు. మానసిక నేత్రం అంటే మన దృష్టి, దృక్పథం, ఉద్దేశ్యం మారిపోయిందని అర్థం. దర్శించే ఆ తీరు మారింది. అందువలన అర్జునుడు ఏమంటున్నారంటే, దేవ తవ దేహే దేవాన్ పశ్యామి. ఓ దేవ,
నీ దేహములో నేను దేవతలను చూస్తున్నాను. చూసారా, నీ దేహంలోనే నేను దేవతలను అందరినీ చూస్తున్నాను. దేహే అంటే ఏంటి? దేవకి వసుదేవ పుత్రని చదివాము, అది కాదు. విశ్వాన్ని అంటే విశ్వం, ఈ జగత్తంతా శరీరంగా కలిగి ఉన్న ఈశ్వరుని జగదీశ్వర, అదే విశ్వేశ్వర, విశ్వరూపములో అన్ని దేవతలను చూస్తున్నాను, అంతే కదా. సర్వాన్ దేవాన్ తథా భూత విశేష సంఘాన్. చూసారా, అంటే ఇక్కడ భూత అంటే అనేక ప్రాణులను అర్థం. అంటే వివిధ రకాల జీవకోటి, ప్రాణకోటి, అత్యంత సూక్ష్మమైనటువంటి క్రిమి కీటకాలు, ఆఖరికి మనకి మొన్న వచ్చింది కదా కరోనా వైరస్. అంటే కరోనా వైరస్ లాంటి చిన్న బ్యాక్టీరియా వైరస్లను కూడా పూర్తిగా అభివృద్ధి చెందిన మనిషి వరకు, ఆ చిన్న బ్యాక్టీరియా నుండి మనిషి వరకు, మనిషి ఏంటంటే పూర్తిగా ఎవల్యూషన్ అన్నమాట, అంటే వృద్ధి చెందినటువంటి ప్రాణి. సంఘాన్ అంటే మొత్తం సముదాయం, గ్రూపు చూస్తున్నాడు. ఎవరు? అర్జున్. ఈశం బ్రహ్మాండం కమలాసనస్థం. అంతేకాదు, అంతవరకు అర్జునుడు కూడా ఈ యొక్క పురాణాలు, ఈ శాస్త్రాలు చదివి ఉన్నాడు కదా, ఆయన గురుకుల వాసం చేశారు కదా. అందువలన తన యొక్క మనస్సులో, చిత్తములో ఎంత మెమరీ ఉన్నదో, సమాచారం, ఎన్ని పురాణాలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని ఉపన్యాసాలు, ఎన్ని సత్సంగాలు, గురుకులంలో చదువుకున్నవి, సమాజంలో విన్నవి, తల్లిదండ్రుల ద్వారా, మిత్రుల ద్వారా, పెద్దల ద్వారా, గురువుల ద్వారా విన్నాడు కదా అర్జున. అవన్నీ కూడా ఒక్కసారిగా ఆ యొక్క విశ్వరూపములో ఊహించుకుంటూ దర్శిస్తున్నాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, అంత కమలం మీద ఆసీనుడై ఉంటారు కదా, మనకు తెలుసు. కమలాసనస్థం అంటే ఆ కమల పుష్పం పైన ఉంటారు. మీరు, ఇది ఒక సింబాలిజం అనమాట. నిజంగా కమలం మీదే కూర్చుంటారు, మరి ఎక్కడ ఆసనం లేదా అనుకోవద్దు. ఎందుకంటే విష్ణు నాభి నుండి కమలం వచ్చిందని పురాణాల్లో ఉంటాయి. అంటే ఏంటండి దాని అర్థం? ఏంటంటే విష్ణుమూర్తి సమష్టి కారణ శరీరానికి ప్రతీక, బీజం లాంటిది అనమాట. మరి కలుపు అంటే ఏంటి? సమష్టి సూక్ష్మ శరీరానికి ప్రతీక. అర్థమైందా? సమష్టి సృష్టి అంతటికి మూల బీజము విష్ణు అనుకుంటే, నారాయణ్ అనుకుంటే, దాని నుండి ముందుగా ప్రకటమైనటువంటి కమలము దేనికి గుర్తు? సూక్ష్మ ప్రపంచానికి ప్రతీక. మరి సూక్ష్మ ప్రపంచము నుండి చైతన్య ప్రతిబింబం రావాలి కదా, దానినే చతుర్ముఖ బ్రహ్మ అంటారు. సో ఈశ పదము బ్రహ్మకు వాడిన విశేషణం. ఈశం బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు. కానీ ఇక్కడ మనము శివ అనుకోకూడదు. ఎందుకు? కమలనాభుడైన బ్రహ్మదేవుడు అంటారు. అందువలన మనం పురాణాల్లో దర్శించిన దానికి సింబాలిజం ఉంటుంది, ఇంప్లాయిడ్ మీనింగ్ అంటారు దీన్ని. అందువలన మనం ఏం చేస్తాము, పురాణాలు చెప్పిన యథార్థంగా తీసుకుంటూ ఉంటారు. విష్ణు నాభి నుండి కమలం వచ్చింది, కమలంలో బ్రహ్మదేవుడు ఇచ్చాడు, ఇలాగ రావండి. దాని వెనక తత్వం ఉంటుంది. అందువలన సర్వాన్ ఋషీంచ దివ్యాన్ అంటే దేవలోకాలకు చెందిన దేవతలు, ఋషులందరినీ కూడా చూస్తున్నాను. దేవలోకంలో కూడా ఋషులు ఉంటారు, దేవర్షి అంటారు నారద. అంటే దేవలోకంలో ఉన్న ఋషులలో నారద చాలా గొప్పవారు అని అర్థం. ఉరగాన్ చ అంటే ఏంటి? ఉరగాన్ అంటే పాములు, సర్పాలు. అంటే వాసుకి, అనంతశేష అంటే సర్పాలను కూడా చూస్తున్నాను. ఇక్కడ మీకు అర్జున్ చెప్పిన దానికి మీకు సందేహం రావచ్చు. ఎందుకు? ఏంటి సందేహం అంటే, అర్జునుడు తన నేత్రం కనబడే ఈ జగత్తునే చూశాడా, లేక స్వర్గాది లోకాలను కూడా చూశాడా లేదా అని డౌట్ వచ్చిందా మీకు ఎవరికైనా? వస్తుంది. ఎందుకంటే బ్రహ్మాజీ, దేవ, ఋషులు, సర్పాలు కూడా చూస్తున్నాడు కాబట్టి బ్రహ్మ అంటే స్వర్గలోకాలు, ఊర్ధ్వలోకాలు అవన్నీ కూడా
అర్జునుడు చూశాడా లేదా అని డౌట్. కానీ ఒకటి మనం గమనించాలి, ఈ వ్యాస మహర్షి అర్జునునికి కృష్ణునికి మధ్య జరిగిన సంవాదాన్ని కంపైల్ చేశారు వ్యాస మహర్షి. సో మనకు పూర్తిగా అర్థమయ్యేందుకు ఆయన యొక్క కవితా శైలి అంటారు, అంటే మనము కావ్యం అంటాం కదండి, కవితలు కావ్యాలు, ఆ మోడల్గా మనకి అందించాలి. లేకపోతే మనకేమి టీవీ కాదు కదా వీడియో ప్లే చేయడానికి రికార్డ్ చేసి. అందువలన ఈ విశ్వరూప దర్శనాన్ని వ్యాస మహర్షి ఒక కవిత రాసినట్టు ఒక కావ్యమైన మోడల్లో మనకి అందిస్తున్నారు. ఇంకోటి చెప్పాలి, ఎందుకంటే ఒకవేళ ఇదంతా నిజంగానే అర్జునుడు స్వర్గలోకాలు చూశారు అనుకుంటే తర్వాత 26వ శ్లోకంలో ఏం చెప్తారు తెలుసా? భీష్మో ద్రోణాసోత పుత్రస్తతాసౌ సహాస్మదీయైరై ప్రియోధ ముఖ్యై అన్నారు. అంటే వీళ్ళందరూ కూడా వక్త్రాని తే త్వరమానా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని. అంటే అర్థం ఏంటండి? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు అందరూ కూడా నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు, నీ దంతములో చిక్కుకున్నారు. ఇదంతా నిజంగా ఎదురుగా ఉన్నారుగా మొత్తం యుద్ధ క్షేత్రంలో. మరి దీన్ని ఎలా చూశారు అర్జున అంటే, ఇదంతా కూడా ఒక సైకలాజికల్గా జరుగుతుందే తప్ప బయట ఎటువంటి మార్పులు లేదు అని మీరు గమనించాలి. అందుకే కృష్ణ పరమాత్మ మొత్తం 10 తలకాయలు ఇటు అటు పెట్టి మనం ఊహిస్తాం అలాగా ఒక చిత్రం. అది విశ్వరూపం కాదు. విశ్వరూపం అంటే ఏంటంటే యావత్ బ్రహ్మాండం, ఈ జగత్తంతా ఈశ్వరుని స్వరూపంగా ఆ విశ్వరూప ఈశ్వరు మీద భక్తితో ఆ దృష్టి మన మనస్సులో కలిగినప్పుడు, అది దివ్యనేత్రంగా పరిణితి చెందినప్పుడు, ఆ దృష్టి కోణంతో ప్రపంచాన్ని చూస్తే సాక్షాత్తు ఏది చూసినా ఆ విశ్వరూపము ఆ ఈశ్వరునిగానే భాషిస్తున్నది. దానినే విశ్వరూప దర్శనం అంటారు. అందువలన అందరూ కూడా భీష్మ, ద్రోణ, కర్ణుడు అందరూ కూడా నోట్లోకి వేగంగా వెళ్ళి అక్కడ నుజ్జయి చూర్ణం అయిపోతుంటారు. మరి చూర్ణం అయిపోతే మరి అర్జునుడు ఎవరితో యుద్ధం చేసినట్టు, తర్వాత ఎవరిని చంపినట్టు, ఇదంతా కూడా మనకి సంశయం వస్తుంది అక్కడ. అందువలన దీన్ని కవితా ధోరణిగానే మనం అర్థం చేసుకోవాలి. సరే, అలాగ మేము ఒప్పుకోము, మా భక్తికి ఇబ్బంది కలుగుతుంది అన్నారు అనుకోండి, ఓకే నిజంగానే ఊర్ధ్వలోకాలు చూశారు అనుకుందాం. మరి చూస్తే దాన్ని ఈశ్వరుని లీలగా చూడాల్సి ఉంటుంది. ఎందుకు? లీల కాకపోతే యథార్థంగా జరగదు అక్కడ. విశ్వరూప దర్శనం యొక్క ఉపదేశం యొక్క లక్ష్యం ఏమిటంటే, అవి నిజంగా ఊర్ధ్వలోకాలు చూపించడం కాదు. ఎందుకు? కృష్ణ పరమాత్మ ఊర్ధ్వలోకాలను 2వ అధ్యాయంలో విమర్శించారు. ఏమని విమర్శించారు? యామి మా పుష్పితాం లోకం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరథా పార్థ నాణ్యదస్తీతి వాదినః. ఈ కర్మలు కోరికలతో చేస్తారు, ఆ కోరికలు తీరడానికి మరణించిన తర్వాత స్వర్గాది లోకాలకు వెళ్తారు. అక్కడ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు పడతారు. మనం వీసా టైం అయిపోయిన తర్వాత అమెరికా వాళ్ళు ఎలాగైతే తరిమేస్తే మనము ఇండియాలో పడతాము అంటే అలాగా. సో వాళ్ళు కూడా వీసా అయిపోతే మనం కూడా వాళ్ళకి తరిమేస్తే వాళ్ళు అమెరికాలో ఎలాగైతే పడతారు అలాగా. అంటే అర్థం ఏంటి? మీ పుణ్యం అయిపోతే స్వర్గలోకం నుండి మీరు జారిపోతారు. దానివల్ల గొప్పతనం ఏంటండి? అందువలన ఊర్ధ్వలోకాలు, స్వర్గాది లోకాల దర్శనం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ముఖ్యం కాదు. మరి ఏంటి ముఖ్యం స్వామీజీ? అర్జునుడు ఏమి చూశాడా అన్నది ముఖ్యం కాదు, ఎలా చూశాడు అన్నదే ముఖ్యము. ఏ విధంగా దర్శించాడు అనేది ముఖ్యం, కానీ ఏమేమి చూశాడు అనేది ముఖ్యం కాదనమాట. ఎందుకంటే మనం ఏం చూశాడనేది ఒక ముఖ్యం అనుకో. అక్కడ ఇంద్రుడు నిరంతరం స్వర్గరాజు అంటే దేవరాజు ఇంద్ర నిత్యము ఆ స్వర్గంలో దర్శిస్తూ ఉంటాడుగా. ఆయన ఏం గొప్ప? మన పురాణాల్లో ఉన్నాయి. ఎవరైనా ఘోర తపస్సు చేస్తే ఇంద్రునికి
అభద్రత భావం కలుగుతుంది. పురాణాలు చూసారా లేదా? దాని అర్థం ఏంటి అంటే విశ్వరూపము, ఊర్ధ్వలోకాలు, స్వర్గాది లోకములో ఉన్నట్టు విచిత్ర రూపాలు చూడడం ముఖ్యం కాదు. సాధారణ లోకాలను కూడా ఈశ్వరుని యొక్క శరీరంగా చూడగలగడమే ముఖ్యము. అందువల్ల ఋషులను, దేవతలను కూడా అర్జున ఆ యొక్క భగవాన్ శ్రీకృష్ణు యొక్క శరీరం యందే ఊహించి దర్శిస్తున్నాడు. ఎందుకు? అంత భక్తి భావంతో కూడిన మనసు కలిగి ఉన్నాడు అర్జునుడు అప్పుడు. అందుకే మన మనస్సు, మీరు చాలా చెప్తుంటాను, మనస్సు ఎప్పుడైతే మీకు అత్యంత శుద్ధమయ్యిందో, సంసార కూపమున దిక్కు తోచకయుండి విలపించుటేలకు మనసా, గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోవోయి మనస అంటారు. అంటే మనస్సుకు మనం బోధ చెయ్యాలంట. ఏంటి? సంసార కోపం, కోపం అంటే తెలుసు కదా, ఒక ఊబి దిక్కుతోచక, అలాగా దిక్కుతోచక ఎవరు కాపాడతారో, ఎవరు రక్షిస్తారో, అలాగా ఎటువంటి ఆలోచన రాక, ఎవరు రక్షించక దిక్కులేని స్థితిలో ఈ సంసారం అనే కోపంలో పడిపోయి ఉన్నటువంటి ఓ మనసా, ఎందుకు విలపిస్తున్నావు? ఆ ఈశ్వరుని శరణవేడి ఆశ్రయించి, ఆ ఈశ్వరుని యొక్క కృపా కటాక్షం వలన తత్వము తెలుసుకున్నటువంటి గురువుని శాస్త్రం ఆధారంగా నీ తత్వం తెలుసుకొని తప్పించుకోవో మనసా. ఎన్నాళ్ళు ఈ యొక్క చెంచలు కూడా చెర్లపల్లి జైలు నాడు తిరుగుతావో మనసా అంటున్నది మానసిక బోధ. అందువలన మరి తత్వం అంటే ఏంటి? తత్వం తెలియాలి కదా మనకి. తత్వం ఏంటంటే తత్వసారం తెలుసుకోవమ్మా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందమ్మా, పామరత్వము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి అంతటను పరమాత్మ కలడని నెమ్మనంబున బోధ చల్పుము, తత్వసారం తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్న అని మహాత్ములు తత్వసారం గురించి చెప్పారు. అందువలన మన మనస్సు యద్భావం తద్భవతి, ఏ భావంతో మన మనసును తయారు చేస్తామో ఆ భావంతో మనము దర్శిస్తాము. అదే కదండి, ఎంతమంది మహాత్ములు మనము వీధిలో వెళ్తున్నటువంటి వాళ్ళు పిచ్చోలు అనుకునే వాళ్ళని మనం మహాత్ములుగా చేసి, దైవ స్వరూపులుగా చేసి గుడులు గోపురాలు కట్టేశాం కదా. అంత మన మనసు మానసిక దృష్టి అన్నమాట. కాబట్టి ఇంకా అర్జునుడు కొనసాగిస్తున్నాడు. అర్జున్ చెప్తున్నాడు ఏంటంటే, అనేక బాహూదర వక్ర నేత్రం, అనేక బాహూదర వక్ర నేత్రం, అనేక బాహూదర వక్ర నేత్రం, పశ్యామి త్వాం సర్వతోనంతరూపం, పశ్యామి త్వాం సర్వతోనంతరూపం, పశ్యామి త్వాం సర్వతోనంతరూపం, నాంతం న మధ్యం న పునస్తవాదిం, నాంతం న మధ్యం న పునస్తవాదిం, నాంతం న మధ్యం న పునస్తవాదిం, పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా, పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా, పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా, అనేక బాహూదర వక్ర నేత్రం, పశ్యామి త్వాం సర్వతోనంతరూపం, అనేక బాహూదర వక్ర నేత్రం, పశ్యామి త్వాం సర్వతోనంతరూపం, అనేక బాహూదర వక్ర నేత్రం, పశ్యామి త్వాం సర్వతోనంతరూపం, నాంతం న మధ్యం న పునస్తవాదిం,
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఉత్తమం. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, ఈ శ్లోకములో ఈ విషయం స్పష్టమైపోతుంది. ఎలాగా? విశ్వరూప దర్శనం అంటే అసాధారణ దృష్టి కాదు. మీరు అనుకోవచ్చు, ఏదో దివ్యమైన దృష్టి శ్రీకృష్ణ ప్రసాదించారు కాబట్టి అర్జునుడు చూడగలిగారు, మాకు ఆ దివ్య చక్షు మీరు ఇవ్వలేరు, మేము చూడలేమని మమ్మల్ని అనకూడదు మీరు. ఓహో, అంటే దివ్య చక్షు నేను ఇవ్వలేను కాబట్టి మీరు చూడట్లేదు. అలాంటి మనం తప్పించుకోకూడదు. ఏంటంటే జగత్తులో సాధారణ విషయాల మీద విశేష దృక్పథం అంటే మన దృష్టి కోణం ఒక మారిపోయింది. ఇన్నాళ్ళు ఏంటంటే భూమి భూమిగా చూశారు, నీరు నీరుగా చూశారు, చెట్టుని చెట్టుగా చూశారు, రాయి రాయిగా చూశారు. కానీ ఇప్పుడు అదే రాయిని శివలింగంగా చూస్తున్నాము, అదే పసుపు బొద్దని వినాయకుడు గణేష్గా పూజిస్తున్నాము, అదే సాలగ్రాం తీసుకొని విష్ణువుని పూజిస్తున్నాము, అదే మనం వేప చెట్టు అదే రావి చెట్టుని మనం ప్రదక్షిణ చేస్తున్నాము, అదే నది దగ్గరికి వెళ్ళి మనము పూజిస్తున్నాము, సూర్యుని చూసి పూజిస్తున్నాము. సకల ప్రాణులు యందు కూడా పరమాత్మే అంతర్యామిగా ఉన్నారని మీ దృష్టి మారిపోయింది. అందువలన ఆ విశేష దృక్పథం చూపించడం అని దాన్ని ఇక్కడ అద్భుతంగా వర్ణిస్తున్నారు అర్జున. త్వాం, ఓ దేవా, ఓ విశ్వరూప ఈశ్వర, చూస్తున్నాను. ఎలా చూస్తున్నాడు? అనేక బాహూదర వక్త్రనేత్రం. మళ్ళీ సేమ్ కథ. అనేక బాహువులు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎవరెవరు ఎన్ని ప్రాణులు చేతులు కలిగి ఉన్నాయో అవన్నీ ఆ ఈశ్వరునికే చెందును. మరి ఉదరాలు అంటే పొట్ట, ముఖాలు నేత్రాలు అంటే వక్త్రం అంటే ముఖము, నోరు కూడా అనొచ్చు. సో ఇవన్నీ కూడా అనేకం అనంతంగా ఉన్నాయి. ఎందుకు? మీరు ఒకరు చెప్పండి, ఒక వ్యక్తి వేలిముద్ర తీసుకుంటారు. ఎందుకంటే బయోమెట్రిక్. ఒక వ్యక్తిని సృష్టిలో రెండో వ్యక్తికి పోలిక ఉండదు. ఎంత విచిత్రం అండి! ఎన్ని ప్రాణులు వాటికి విచిత్రంగా ఉంటాయి. నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, వాటి కక్షల్లో ఒకదాంట్లో ఒకటి చొరబడదు. ఒకరి డిఎన్ఏకి ఇంకో డిఎన్ఏ సెట్ కాదు, జీన్స్ కి సెట్ కాదు. అంటే ఇంత విచిత్రమైనటువంటి, దీనికి అద్దు లేదు, అనంతమైనటువంటి సృష్టి. దీన్ని ఒక్కసారి ఆ దృష్టితో మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే సృష్టి అనేది మహా అద్భుతము, అనంతము, దీనికి అద్దులు లేవు, ఆది లేదు, అంతం లేదు అనిపిస్తుంది. కానీ సృష్టి ఎప్పుడు కూడా కేవలము అవ్యక్తంలోకి వెళ్తుంది, వ్యక్తంలోకి వస్తుంది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయనం బాలం ముకుందం మనసా స్మరామి. యావత్తు సృష్టంతా ప్రళయంలోకి వెళ్ళిపోతే కేవలము ఆ వటపత్రం పైన, అంటే వటపత్రం అంటే ఏంటండి? సమష్టి సృష్టికి కారణభూతంగా ఉన్న ఆ బీజ స్వరూపం యందు ప్రతిబింబ చైతన్యంగా ఉన్నటువంటి అక్కడ బాలకృష్ణుడుగా ఉపమానం చేశారు. ఇదంతా సింబాలిజం. అందుకే పురాణాలు, మహాభారతం, రామాయణాల్లో కూడా మనము అక్కడ అద్భుతమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఆ వాటి యొక్క తత్వం మనం దర్శించగలిగితే మీకు అద్భుతమైనటువంటి అనుభూతి, ఆత్మానుభూతి, ఈశ్వరానుభూతి కలుగుతుంది. అందుకే ఏమంటున్నాడు? పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం, సర్వత అనంత రూపం. ఓ దేవా, నీకు అనంత రూపాలు ఉన్నాయి. నిజంగా దేవుని సృష్టి ఎంత అద్భుతం చెప్పండి. ఎవ్వరికి ఒకరికొకరు అసలు కలవరు. ఈ సృష్టిలో ఒకరిని పట్టుకోవాలంటే ఒక వేలిముద్ర తీసుకుంటారు సంతకం బదులుగా. ఎందుకు?
ఆ వేలు ముద్రలే ఒకరికొకరు సరిపోవు. అందువలన ఇంత భిన్నంగా ఉన్నటువంటి కళ్ళు, ఒకరి కళ్ళు ఇంకో కళ్ళుకి సమానంగా ఉండవు. ఒకళ్ళ దంతములు, ఒకళ్ళ నేత్రములు, ఒకళ్ళ చేతులు, ఒకళ్ళ కాళ్ళు, ఒకళ్ళ ఆ వేళ్ళు, ఈవెన్ జుట్టు వెంట్రుకలు కూడా అంత భిన్నంగా ఉంటది ఈ సృష్టి. నాంతం న మధ్యం న పునస్తవాదిం. ఓ ఈశ్వర పరమాత్మ, నీకు ఆది మధ్యం అంతాలు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఆది మధ్య అంతం ఎవరికి ఉంటాయి? ఈ విశ్వం యొక్క ఆది మధ్య అంతము ఎవరైనా చూడగలరా? విశ్వానికి సరిహద్దులు ఉన్నాయో మీకు తెలుస్తుందా? మనకేదో ఉన్న మన కొన్ని ఎకరములు, కొన్ని సెక్టార్లు, మన భూమే మనం అద్దులు అంటాం తప్ప ఈ యొక్క విశ్వం యొక్క ఆది అంతం ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర అంటే ఈ విశ్వానికే శరీరంగా కలిగి ఉన్నటువంటి ఓ ఈశ్వర. విశ్వరూపం అంటే మీరు అందరికి తెలియాలండి. ఏంటంటే ఈ ప్రపంచమే, ఈ విశ్వమే రూపము శరీరంగా కలిగి ఉన్నారు. అంటే ఏంటి? విశ్వం ఏవ రూపం శరీరం యస్య. విష్ణు సహస్రనామాలు చూశారు కదా, విశ్వం విష్ణుర్వసత్కార. చూసారా? విశ్వమే విష్ణుకి పేరు. ఎందుకు? విశ్వమంతే విష్ణు, విష్ణు అంటే విశ్వము. ఈ విశ్వమంతా శరీరంగా కలిగి ఉన్నటువంటి పరమాత్మ విశ్వరూప. అందువలన ఏమంటున్నాడు ఇంకా అర్జున? కిరీటినం గదినం చక్రిణం చ. కిరీటినం గదినం చక్రిణం చ. కిరీటినం గదినం చక్రిణం చ. తేజో రాశిం సర్వతో దీప్తిమంతం. తేజో రాశిం సర్వతో దీప్తిమంతం. తేజో రాశిం సర్వతో దీప్తిమంతం. పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్. పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్. పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్. దీప్తానలార్క్యాద్యుతిమప్రమేయం. దీప్తానలార్కద్యుతిమప్రమేయం. దీప్తానలార్కద్యుతిమప్రమేయం. కిరీటినం గదినం చక్రిణం చ. తేజో రాశిం సర్వతో దీప్తిమంతం. కిరీటినం గదినం చక్రిణం చ. తేజో రాశిం సర్వతో దీప్తిమంతం. కిరీటినం గదినం చక్రిణం చ. తేజో రాశిం సర్వతో దీప్తిమంతం. పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్. దీప్తానలార్కాద్యుతిమప్రమేయం. పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్. దీప్తానలార్కద్యుతిమప్రమేయం. పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్. దీప్తానలార్కద్యుతిమప్రమేయం. ఉత్తమం. అయితే ఇంకా ఈ యొక్క ఆశ్చర్యాన్ని ఆయన ఆపుకోలేకపోతున్నాడు అర్జునుడు. అందువలన ఇక కీర్తిస్తూ ఇక ఆశ్చర్యమే వ్యక్తపరుస్తున్నాడు అన్నమాట. ఎలాగా? కిరీటనం గదినం చక్రిణం చ. అనేక కిరీటాలు, అనేక గదలు, అనేక చక్రాలు, అనేక శస్త్రాలు అంటున్నాడు. ఎక్కడున్నాయి అనేకం అంటే మనము ఈ యొక్క సృష్టి మీద ఎంతమంది మానవులు, రాజులు ఎన్ని ధరిస్తున్నారు అస్త్రశస్త్రాలు అన్ని కూడా ఈశ్వరునివిగా. మనం ధరిస్తున్నటువంటి మన యొక్క మేకప్లు పేకప్లు అన్నీ ఉన్నాయి కదా, కిరీటాలు, మన యొక్క ఆభరణాలు అన్ని, గదలు, భల్యములు, బాకులు, త్రిశూలాలు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా విశ్వమే శరీరంగా కలిగి ఉన్నారు. కాబట్టి ఈశ్వర అన్ని కూడా చూస్తున్నాను అంటున్నాడు. అంటే మళ్ళీ అదే అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే మనకి పురుష సూక్తంలో అదే చెప్పారు.
సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్య తిష్ట దశాంగులం. ఇవన్నీ చెప్తారు. అంటే ఏంటి? మొత్తం అనేక శిరస్సులు, పాదములు, చేతులు అనంతంగా వ్యాపించి ఉన్నారు. విశ్వరూపం, విశ్వమే ఈశ్వర. అందువలన అనేక గదలు ధరించిన యోధులు కూడా చూస్తున్నాడు. చక్రాయుధాలు ధరించి ఉన్నటువంటి అన్ని కూడా నీ రూపంలోనే ఉన్నాయి అంటున్నాడు. తేజోరాశిం, నువ్వు ఒక ఒక అంటే తేజస్సు ఆ యొక్క ఒక పుంజములాగా, అంటే ఒకేసారి ఒక అనంతమైన లక్షలు నక్షత్రాలు ఒకేసారి మిరుమిట్లు గొలిపితే ఎలా ఉంటుందో ఆ యొక్క ప్రకాశం తేజోరాశి అంటున్నారు. అందువల్ల ఎంత కాంతి ఉంటుంది చెప్పండి. సర్వతో దీప్తిమంతం, అన్ని వైపులా ప్రకాశిస్తున్నావు. ఇప్పుడు ఒక్క సూర్యుని ప్రకాశానికే మనం తట్టుకోలేం. అలాంటిది 1,00,000 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ యొక్క ప్రకాశం అంత భయంకరంగా ఉంటుంది. దుర్నిరీక్ష్యం సమంతాత్, నీ కాంతి ఎంత మిరుమిట్లు గొలుపుతుందంటే నా కళ్ళతో చూడలేకపోతున్నాను అంటుండు. మీరు చూడండి, గంగోత్రి గోముక్కు అటువైపు మీరు నవంబరు సెప్టెంబర్ తర్వాత వెళ్ళారనుకోండి, అంటే జనవరి డిసెంబర్ ఆ సమయంలో ఆ యొక్క మంచు పర్వతం మీద అలా కప్పి ఉంటుంది. ఉదయాన్నే దానిపైన సూర్యకిరణాలు పడేటప్పుడు ఒక గోల్డెన్ ఒక రిఫ్లెక్షన్స్ లాగా ప్రతిబింబాలు, ఒక భయంకరమైనటువంటి ప్రతిబింబాలు మనకి కంటికి పడతాయి. మనం డైరెక్ట్ కంటికి చూసామనుకోండి, రెటీనాలు దెబ్బతింటాయి. మన కళ్ళు పోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకే ప్రత్యేకమైనటువంటి కళ్ళద్దాలు పెట్టుకుంటాం ఒక్కొక్కసారి అక్కడ చూడడానికి. అవి వెరీ బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. గోల్డెన్ షేడ్స్ అనమాట, బంగారంలో మెరిచిపోతుంటాయి అనమాట. ఆ యొక్క మంచు మీద, ఆ మంచు పొరల మీద, బర్ఫ్ అంటారు అనమాట, దాని మీద సూర్యకిరణాలు అద్భుతంగా ఉంటాయి. అంటే మనం ఒక ప్రతిబింబాలనే మనం చూడలేకపోతుంటే 1000 రెట్లు ప్రకాశవంతమైనటువంటి ఆ యొక్క తేజోరాశి విశ్వరూప దర్శనం గురించి వేరే చెప్పాలా అని అంటున్నాడు మనకి. అందువలన అర్జునుడు చెప్తున్నది ఏంటంటే ఈ ఈ తేజం, ఈ ప్రకాశము, దీన్ని వర్ణించలేను అని అంటున్నాడు అనమాట. అదేవిధంగా మనం విశ్వరూపాన్ని దర్శించాలంటే మన లోపల ఆ యొక్క ఆ దృష్టి కోణం మారాలండి. మనకు స్వామి చెప్తుంటారు, స్వామిల మహాత్ములు, అమర్నాథ్ ఉంటుంది. అమర్నాథే కాదు, మీకు దేవాలయాలన్నీ, ముఖ్యమైన దేవాలయాలన్నీ ఎంతో దూరంలో పర్వతాల్లోనూ, గుహల్లోనూ, అడవుల్లోనూ, ఎక్కడెక్కడో కష్టమైన ప్రదేశాల్లో ఉంటాయి. ఎందుకు తెలుసా? మనం వెళ్ళేటప్పుడు ఈ ప్రకృతిని ఈశ్వర స్వరూపంగా ఆస్వాదించాలి. ఎలా ఆస్వాదించాలి అంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు కూడా పరమాత్మ స్వరూపంగా ప్రకృతిలోనూ ఉంటాడు, కొండల్లోనూ ఈశ్వరు ఉంటారు, అడవుల్లోనూ ఉంటారు. అంటే ప్రతి దగ్గర ఈశ్వరు ఉన్నారు అని తెలియజేయడానికి మనకు ముందే ప్రిపరేషన్ కోసము ఈ తపస్సు చేసుకుని వెళ్ళేవాళ్ళు అన్నమాట. కొండలు ఎక్కి ఎంత మీరు ప్రదక్షిణ చేస్తారు, సాక్షాత్ కాలినడకలు వెళ్తారా, కాలినడక చూసారా, తపస్సు. ఆ తపస్సు చేసి మీ యొక్క ఇష్టానుసారంగా తపస్సు చేసి వెళ్తున్నారు కాబట్టి మీరు నిజంగా ఆస్వాదిస్తారు ఆ ఈశ్వరుని. ఉదాహరణకి అమర్నాథ్ ఉంది. అమర్నాథ్ అది మంచు లింగం అండి. అన్ని కాలాల్లో మీరు అమర్నాథ్ వెళ్ళి దర్శించలేరు. మీ అదృష్టం బాగుంటే అమర్నాథ్ శివలింగము మంచుతో కనిపిస్తుంది. లేకపోతే ఏమాత్రం టెంపరేచర్, ఉష్ణోగ్రతలు తేడా వస్తే మంచులింగం కరిగిపోతుంది. కొంతమంది నిజంగా నేను శివలింగం చూడాలి అమర్నాథ్ వెళ్ళారనుకోండి, వాళ్ళకి నిరాశ కలుగుతుంది వాళ్ళకి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి, ఆ నదులు, ఆ యొక్క కొండలు, ఆ పర్వతాలు, ఆ మొత్తం ప్రకృతిని చూసి ఆనందించారనుకోండి, మీకు ఎటువంటి నిరాశ కలగదు. అందువలన మనకి ఎప్పుడు కూడా టెంపుల్ అనేవి అంత తేలిగ్గా వెళ్ళడానికి వీలుగా ఉండదండి. ఏదో మన సిటీ మధ్యలో ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాము, ఓ ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటాం. అందుకే కొండల్లోనూ, అడవుల్లోనూ, పర్వతాల పైన అసలు ఎంత దుర్లభం అండి. కేదార్నాథ్ వెళ్ళాలంటే ఎంత కష్టం అనుకున్నారు, అమర్నాథ్ వెళ్ళాలంటే ఎంత కష్టం అనుకున్నారు.
మానసరోవరం కైలాసం వెళ్ళాలంటే ఎంత కష్టం అనుకున్నారు? ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి తపస్సుని వెలికి తీస్తే మీ మనోనేతను దివ్య చక్షువుగా మారుతుంది. అప్పుడే నిజంగా మీరు దీప్తానలార్క ద్యుతిమప్రమేయం అంటే బాగా అత్యంత తేజోరాశిగా ప్రజ్వలిస్తున్నటువంటి ఆ జ్యోతి స్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణి కంపేర్ చేస్తున్నాడు అన్నమాట. ఆ రూపాన్ని అర్జునుడు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే సనాతనస్త్వం పురుషో మతో మే సనాతనస్త్వం పురుషో మతో మే త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. ఉత్తమం. సో కృష్ణ పరమాత్మ మీద అర్జునుడికి అలాగ గౌరవం పెరుగుతూనే ఉన్నది. ఎందుకు? ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. కృష్ణ పరమాత్మలో ఎటువంటి మార్పు లేదు. ఓకే కృష్ణ పరమాత్మలో దైవత్వం పెరుగుతుంది. ఏం పెరగడం లేదు. పెరిగింది ఎక్కడ? అర్జునుల్లో ఆ అంకిత భావము, ఆ పూజ భావము, ఆ భక్తి భావము అర్జునులో పెరుగుతూ వస్తుంది. అందువలన మనలో పెరగాలి. మనం ఏమనుకుంటాము? అరే మనకంత తపస్సు లేదు, మనకంత పుణ్యం లేదు, మన వల్ల అవదు, ఈ జన్మ సాధ్యం కాదు. ఇలాంటి మనము ఒక పెసిమిస్టిక్ అంటే నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతాం మనం ఎవరి మాటలో విని. అందువలనే మహాత్ములు ఏమంటారంటే, మనము నిర్మలమైనటువంటి మనసుతో చిన్న కార్యక్రమం చేసిన, చిన్న కర్మ చేసిన, చిన్న కార్యం చేసిన దాని యొక్క ఫలితము అనంతంగా ఉంటుంది అంటారు. ఎందుకు? ఒక మర్రి చెట్టు వృక్షము, మర్రి చెట్టు దాని యొక్క ఫలము నుండి వచ్చిన విత్తనం ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. అసలు చిన్నది ఉంటుంది. దాని నుండి ఎంత మహావృక్షము తయారవుతుంది చెప్పండి. అందువలన మనం ఎంత కార్యము, ఏ కర్మ చేశామని కాదు, ఎటువంటి దృక్పథముతో చేశాము, ఎటువంటి ఉద్దేశంతో చేశాము అనేది ఇంపార్టెంట్. అందుకే ఏమంటారు? చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది యుగుదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకనెంత విశ్వధాభిరామ వినురవేమ. చూసారా? వేమన ఏమన్నానంటే, మనం అత్యంత పవిత్రమైనటువంటి హృదయముతో, అంతఃకరణ శుద్ధిగా ఉన్నటువంటి మనసుతో ఆ ఈశ్వరుని ఆశ్రయించి పూజా భావంతో మీరు చేసిన అతి చిన్న కార్యం కూడా అద్భుతమైనటువంటి మహాకార్యంగా పరిణమిస్తుంది, వృద్ధి చెందుతుంది. అందువలన మీరెప్పుడు కూడా మా దగ్గర అవి లేవు, డబ్బులు లేవు, నేను ఇది పూజ చేయలేదు అని ఎప్పుడు అనుకోకూడదు.
మీరేం చేయక్కర్లేదు. మీరు నీరు తాగినా, మీరు భోజనం చేసినా, మీరు స్నానం చేసినా, మీరు వంట చేసినా, మీరు ఆఫీస్కి వెళ్ళినా, ఏది చేసినా ఈశ్వర భావనతో చేయమన్నారు తప్ప మీకేదో లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టమని అడగట్లేదు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి మనం నిజంగా. అందువలన ఇంతవరకు అర్జునుడు కృష్ణ పరమాత్మని ఏదో ఒక సాధారణ వ్యక్తిగా, దేవకి పుత్రునిగా, ఏదో ఆయన ఫ్రెండ్ సకుడు అంటే ఫ్రెండ్, మరి ఎందుకంటే సమాన వయస్సు కాబట్టి. కానీ ఇప్పుడు కృష్ణ పరమాత్మని ఈ సమష్టి ప్రపంచానికి సృష్టికర్త అంటే నిర్గుణ ఈశ్వరుగా, నిర్గుణ బ్రహ్మగా, అంటే నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ రెండు విధములుగా పరమాత్మ కృష్ణులో దర్శిస్తున్నాడు అర్జునుడు ఇప్పుడు. అందుకే మనము త్వమక్షరం, నువ్వు నాశనం కానటువంటి సాక్షాత్ పరం బ్రహ్మవు నువ్వే అన్నారు. ఎందుకు? మనం ఇంత ముందే చూసాం. అథాపర యయ త్వదక్షరం అధిగమ్యతే. ఉపనిషత్తులు ఏవి చెప్పాయంటే పరమం, నువ్వే పరమ శ్రేష్టము. ఎందుకు శ్రేష్టము? దేశకాలాలకి అతీతము. మనమేం చేస్తున్నాము? కేవలం మనసుని పట్టుకుంటున్నాం. మనం మనసుని పట్టుకుంటున్నాం. మనసు దేని పట్టుకుంటుంది? మాయని ఆలాడుతుంది, మాయని పట్టుకుంటుంది. మాయ ఏం చెప్తుంది? మనకి చక్రంలో తిప్పుతుంది అనమాట. ఇలాగా రంగులు రాట్నంకి ఎలాగైతే తిప్పుతుందో మాయ మనల్ని తిప్పుతుంది. కానీ మాయ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మహేష్ని పట్టుకోవాలి. మాయ తన స్వాధీనంలో ఉంచుకున్న స్వామి ఎవరు? మహేష్ అంటే పరమాత్మ, ఈశ్వర భగవంతుడిని మనము పట్టుకుంటే మాయ నుండి మనము బయటపడతాము. అందువలన దేశాలకి, కాలాలకి, వస్తువులకి పరిచ్ఛిన్నం కానిటువంటి అతీతంగా ఉన్నటువంటి పరమాత్మని పరమం అంటారు. వేదితవ్యం అంటే దాన్ని మాత్రమే తెలుసుకోదగినది. అది తప్ప ఈ సృష్టిలో మీరు ఎన్ని తెలుసుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అంటారు. అందువలన ఏదైతే చివరికి ఏ పరమాత్మ స్వరూపతత్వం అయితే తెలుసుకుంటే మీరు సంసార దుఃఖము నుండి, సకల పాపముల నుండి, సకల మాలిన్యముల నుండి బయటపడతారో అది ఒక్కటే తెలుసుకోదగినది. మిగతా అంతా కూడా వ్యర్థం, నిరర్ధకం అన్నారు. అందుకే స ఆత్మ స విజ్ఞేయ, అదే ఆత్మ పరమాత్మ, అదే తెలుసుకోదగినది. అందువలన త్వమస్య విశ్వస్య పరం నిధానం. చూసారా? నువ్వే మొత్తం సృష్టికి అధిష్టాన మూలము అంటున్నారు. ఇక్కడ మనము పరం నిధానం రెండు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి మీరు. ఎలాగా? విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం స్తుభాంగం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. చూసారా? ఈ శ్లోకం మీరు పాడుతుంటారు. విశ్వానికి ఆధారం, గగన సదృశం ఆకాశానితో పోలి ఉన్నది, మేఘవర్ణం మేఘం లాంటి రంగు కలిగి ఉన్నది. ఎవరు? అనంతమైన పరమాత్మ. అందువలన సర్వానికి ఆధారం నువ్వే. మరి నిదానం అంటే ఏమిటి? నిదానం అంటే కేవలము ఆధారమే. కానీ పరమ నిదానం ఎందుకన్నారు? మీరు ఒకటి గమనించాలి. పరమం నిదానం ఎందుకన్నారంటే ఇక్కడ ఇది ఇమీడియట్లీ ఏమైనా అనేక ఆధారాలు ఉంటాయి మనకి. ఇప్పుడు నా బుక్ పెట్టాం ఇంకో నా టేబుల్ మీద. ఈ బుక్కి ఆధారం ఏమిటి? ఈ టేబుల్. ఇది అంటిమా? ఇది ఎక్కడ ఉంది? ఈ ఫ్లోర్ మీద ఉంది. ఈ ఫ్లోర్ ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. భూమి ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉంది. చూసారా? అంటే ఇది అల్టిమేట్ ఆధారం కాదనమాట. అందుకే మనం అలాగా మూలం వెతుక్కుంటూ వెళ్తే చివరి ఆధారం పరమాత్మయే. అందుకే పరమాత్మ అన్నిటికీ ఆధారము. కానీ మనం ఏమనుకుంటాము? అన్నింటికి ఆధారం ఆకాశం అనుకుంటాం. కానీ ఆకాశానికి కూడా ఆధారంగా కలిగి ఉన్న పరమాత్మ ఎంత గొప్పదో ఊహించండి. అందువలన త్వం పరం నిధానం, నువ్వే అల్టిమేట్ సృష్టి స్థితి లయకి కారణము, ఆధారము, అనాది.
సృష్టి స్థితి లయ స్వరూప తుముహు తుముహు అనాది రూప. చూసారా, సృష్టి స్థితి లయ జరుగుతుంటే మళ్ళీ సృష్టి స్థితి లయ మళ్ళీ జరుగుతాయి. అంటే ఇలాగ సైకిల్స్ అన్నమాట, చక్రం. త్వం అవ్యయం, నువ్వు కాలానికి అతీతం, అంటే నీకు నాశనం లేదు. ఈ కాలం నిన్ను బంధించదు. సకల ప్రాణులకి ఈ కాలం బంధిస్తుంది. చూసారా, అంత కాలం మహిమండి. జగత్ మే సమై మహాబలవాన్, జగత్ మే సమై మహాబలవాన్. సమయం అంటే కాలం, ఎంతో బలమైనది. ఈ కాల చక్రంలో ఎవరైనా కొట్టుకుపోతారు. ఈ కాలం ఒక్క సెకండ్లో మీ యొక్క ధన జన యవ్వన గర్వం అంతా హరించేస్తుంది ఒక్క క్షణంలో. కాబట్టి ఆ కాలంలో అంతర్పాతం నువ్వు కాదు. కాలానికి మహాకాళేష్ అంటారు కదా, మహాకాళేశ్వరం ఉజ్జయిని అంటే కాలానికే కాలుడు అనమాట అర్థం. మహాకాల్. త్వం అవ్యయం, నువ్వు కాలాతీతుడు కాబట్టి నీకు నాశనం లేదు. నువ్వే నిర్గుణ బ్రహ్మగా ఉన్నావు కాబట్టి నీకు ఎటువంటి వికారం మార్పులు లేవు అంటున్నారు. అయితే నువ్వు నిర్గుణము, నిష్కలము, శాంతము, నిష్కామ, నిరుపప్లవవా అంటారు. ఇవన్నీ చెప్తున్నా. ఇంకొకటి ఏమంటున్నారు, శాశ్వత ధర్మ గోప్త. నువ్వు ఈ విశ్వంలో ఉన్నదంతటికి బ్యాలెన్స్ చేస్తున్న నువ్వే. మొన్న మనకి కొంచెం బ్యాలెన్స్ తప్పింది కాబట్టి మన ప్రవర్తనలో మన కరోనా వచ్చి కొంత సెటరైట్ చేసింది, కొంత బ్యాలెన్స్. ఎక్కడైనా సరే మనం చెట్లు అడవులు పూర్తిగా కొట్టేసి నాశనం చేసేస్తాం. ఇక్కడ మొక్కలు నాటడం మనకు చేత కాదు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, వృక్షో రక్షతి రక్షిత. ఎవరైతే చెట్టును రక్షిస్తారో ఆ చెట్టు మిమ్మల్ని రక్షిస్తుంది అంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, వృక్షో భక్షతి భక్షిత. ఎవరైతే చెట్లని తినేస్తున్నారో, నరికేస్తున్నారో, ఆ చెట్లు నరకడం వలన ఆ వేడి, ఆ ఉష్ణోగ్రత మనల్ని సర్వంగా ఇబ్బంది పెడుతుంది, బాధిస్తుంది. భక్షించేవాడు ఉంటాడు, రక్షించేవాడికి ఇంకా రక్షించేవాడు ఉంటారు. అందువలన చెట్లు మనల్ని రక్షిస్తే ఆ చెట్లే మనల్ని రక్షిస్తాయి. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనకి రక్షిస్తుంది. అందువలన శాశ్వత ధర్మగోప్త అంటే స్థితికారకుడు. నువ్వే విష్ణుగా స్థితిగా ఉన్నావు. ఈ విశ్వం మొత్తం అన్ని నియమాలు, సూత్రాల ఆధారంగానే నడుస్తుంది విశ్వం. ఏదో మనం పెట్టుకున్న కొన్ని ఈక్వేషన్ సూత్రాలు కాదు. భూమికి గురుత్వాకర్షణ మీరు పెట్టింది కాదు, మీకు కోపం వస్తే తీసేసింది కాదు. ఇదంతా సృష్టి నియమాలు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సృష్టి నియమము. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, సృష్టి నియమము. నీరు పొలం వైపు ప్రవహిస్తుంది, సృష్టి నియమము. నీరు ఎప్పుడు చల్లగా ఉంటుంది, సృష్టి ధర్మము. అగ్ని వేడిగా ఉంటుంది, సృష్టి ధర్మము. అగ్ని పైకి వస్తుంది, సృష్టి ధర్మం. చూసారా, ప్రతి ఒక్కటి తన స్వరూప ధర్మాన్ని విడిచిపెట్టం. అందువలన ఇవన్నీ కూడా అనేక నియమాలు ఆ ఈశ్వరుని యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగానే విశ్వం సృష్టి స్థితి లయ జరుగుతున్నాయి. అందువలన మనం ఏం చూసాం 4వ అధ్యాయంలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏదో యుగంకి ఒకసారి ఈశ్వరు వస్తారన్న భ్రమలో పడకండి మీరు. అక్కడ యుగే యుగే అర్థం అంటే ఏంటంటే పదే పదే అవసరమైనప్పుడు ఈశ్వరుడు తన యొక్క శక్తి, మాయాశక్తి నుండి ఆ విధంగా ప్రకటన అవుతుంటారు. చూడండి, మొన్న కరోనా రూపంగా వచ్చారు ఈశ్వర, మనందరూ సెటరైట్ చేశారు. మనం ఎప్పుడు పరిశుభ్రత పాటించట్లేదు, శుభ్రత అసలే చూడట్లేదు, చెట్లు కొట్టేస్తున్నాము, ఈ ప్రకృతిని పట్టించుకోవట్లేదు. కాబట్టి కరోనా రూపంలో ఈశ్వరుడు అవతరించాడలే చెప్పండి. ఇదంతా మనం చెప్పామనుకోండి, మన గుడులు కట్టేస్తారు కరోనా దేవత అని. తప్ప ఈ ప్రకృతిని రక్షించడము, ప్రకృతిని కాపాడడం చెయ్యం మనం. ఇది మన చేదస్తాం. మనకి ఎప్పుడు కూడా అనేక ప్రకృతిని నాశనం చేసి దేవాలయాలు కడుతుంటాం. ఆ దేవాలయం వలన ఏమి లాభం? అందువలన ప్రకృతిని ఈశ్వరునిగా దర్శించడమే విశ్వరూప దర్శనం యొక్క ప్రయోజనము. స్వస్మిన్ స్వరూపే తిష్టతి స్వస్థః.
అందువలన మనకి మన యొక్క శరీరములో ఏ భాగం కూడా అనారోగ్యంగా అయితే మనం ఎలాగైతే ఉండలేమో, యావత్ సృష్టి అంతా కూడా ఈశ్వరుని శరీరము. మరి సృష్టిలో ఒక భాగం అనారోగ్యంగా ఉంటే మరి ఈశ్వరునికి ఎంత బాధ కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా వారి కర్తవ్యాలను, వారి డ్యూటీని చెయ్యాలి. తర్వాత ఆ రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, అది ఈశ్వరుని చేతిలో ఉంటుంది, కర్మఫల దాత కాబట్టి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. అందువల్ల మనం చేసిన కర్మల వల్ల రిజల్ట్ వచ్చేవు, దానికి ఒక ఈశ్వరీయ శక్తి, ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పడానికి అది సూత్రం అన్నమాట. అందువలన ఈ విధంగా మనము ప్రతి ఒక్కటి మనకి ఈ యొక్క శరీరములో ఏమైనా బ్యాలెన్స్ తప్పిందనుకోండి, తుమ్ములు, దగ్గులు, జ్వరము ఇవన్నీ ఎందుకు వస్తాయండి? అవన్నీ ప్రకటమయ్యి మళ్ళీ సెటరైట్ చేయడానికి అనమాట. అందువలన మనం అవతారాలు, ఈశ్వరుడు ఎక్కడో మళ్ళీ మనం ఊహించినట్టుగా చక్రాలు, గదలు, త్రిశూలను పట్టుకొని ఆ రూపంలో వస్తారని అనుకోకూడదు. కాబట్టి యావత్ సృష్టి అంతా కూడా తన శరీరమే కాబట్టి తన శరీరంలో కలిగే ఎటువంటి బ్యాలెన్స్ తప్పిదాలు జరిగితే అని సెపరేట్ చేసుకోవడానికి అక్కడ భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, సైక్లోన్లు కానీ, ఇలాంటి కరోనాలు కానీ, వైరస్లు కానీ, అనేక రకాలైన కలరా ఇవన్నీ ఎందుకు వస్తాయండి? మనలో తేడా ఉన్నది, దాన్ని సెపరేట్ చేయాలి, మనల్ని అలర్ట్ చేయాలి. అందుకే కర్ఫ్యూ విధిస్తారు. ఒక్కోసారి లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్ లేకపోతే ఏం చేస్తారండి? 144 సెక్షన్ అంటారు. ఈ 144 సెక్షన్ దేనికండి? మనల్ని హింసించడానికే? లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో వచ్చే వరకు 144 సెక్షన్ ఎమర్జెన్సీ. అందువలన ఈశ్వర క్యాబినెట్ లో అనేక దేవీ దేవతలకు చెప్తారు, మీరందరూ కూడా ఇమీడియట్లీగా ఒక కర్ఫ్యూ విధించండి అని అక్కడ నుంచి ఆర్డర్ వస్తుంది. ఆ కర్ఫ్యూ ఎలా వచ్చింది? కరోనా రూపంలో మనకు వచ్చింది. అప్పుడు మనం ఏం చేసాము? ఎవరు బయట రాకండి, మాస్క్ పెట్టుకోండి, మాస్క్. చూసారా? ఇవన్నీ 144 సెక్షన్ ఎక్కడ? విశ్వరూపంలో. కాబట్టి ఈ విధంగా విశ్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో మీకు ప్రత్యేకమైన గుడి, దేవాలయం, ప్రదేశం అక్కర్లేదు. యావత్ సృష్టి అంతా కూడా ఆ ఈశ్వరుని రూపంగా దర్శిస్తారు. అది అద్భుతం. ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ రోజు నుండి మీరు రేపు మళ్ళీ క్లాసులో కలుద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.